గం గణపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గోదా రంగనాథాయ నమః. గోదాదేవి రంగనాథుడి వారి సేవకు తన స్నేహితురాండ్రను మేలుకొలుపు 12వ పాసురంను తెలుగు భాష అనువాదంలో తెలుసుకుందాం. ఈ 12వ పాసురంలో శ్రీరాముడు వారిని విడవకుండా ఉండు లక్ష్మణ స్వామి వలె శ్రీకృష్ణుని వారిని ఎడబాయకుండు వారి చెల్లెలు వలె శ్లాఘ్యురాలకు ఒకతెను గోదాదేవి లేపుచున్నది. పోతన గారు రచించిన శ్రీమద్ భాగవతంలో దశమస్కందంలో గోదాదేవి భావాల్ని గోపికల ద్వారా పోతన గారు నటనయ్యను వెతికినారు. పాపత్యం ఇదిగో. ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేల పురుషరత్నమా నీవు భోగింపగాలేని తను లతవలని సౌందర్యమేల భువన మోహన నిను పొడగాలేని చక్షురింద్రియముల సత్వమేలా దయిత నీ అధరామృతము వానగాలేని జిహ్వకు ఫలరస సిద్ధియేలా నీరజాతనయ నీ వనమాలికా గంధమబ్బలేని గ్రాణమేలా ధన్యచరిత నీకు దాస్యంబు సేయని జన్మమేలా ఎన్ని జన్మములకు. ఇక ఈ 12వ పాసురంను తెలుగు భాష తీయదనంలో తెలుసుకుందాం. పాలచేపుతో అరుస్తున్న మొదటి ఈతగల గేదె పొదుగుల నుండి కారిన పాలతో ఇల్లంతా బురద అయిన మంచి సంపన్నుని చెల్లెలా మంచుతో తల తడవగా నీ వాకిలిని గడపను పట్టుకుని కోపంతో రావణుని సంహరించిన మన ప్రియుడగు శ్రీరాముని గుణగణాలను గానం చేసినను నీవు నోరు తెరువెందుకని? ఇంత మొద్దు నిద్ర పనికిరాదు. పడుచులందరూ నీ వాకిట నిలిచి నిన్నే పిలుస్తున్నారు. ఇకనైనా లేవమ్మా, ఇదే కదా మన వ్రతం. విష్ణు చిత్తు తనుజాయే గోదాయే నమః.